హాయ్ జే5 యూట్యూబ్ ఛానల్ నుండి ప్రస్తుతం జే5 రాముడు అఫీషియల్ ఛానల్గా పేరు మార్చడం జరిగింది. దీనికి నా సబ్స్క్రైబర్ అందరూ గమనించి నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇప్పటి నుండి చేసే వీడియోలో కొన్ని ప్రత్యేకమైన వీడియోలు చేయబడతాయి. ఆ వీడియోస్ని మీ మిత్రులకు షేర్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే, ఇదివరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరు కూడా చాలామంది చూస్తున్నారు అనేసి లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, చూస్తున్నారు. కాబట్టి మీరు ముందు ముందు ఇప్పుడు చేసే వీడియోలు ముందు ముందు మీరు దయచేసి వీడియో చివర ఒకసారి లైక్ చేసి తెలిసిన వాళ్ళకు షేర్ చేసి నన్ను ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ లైక్ చేయడం వల్ల ఏంటంటే, చూస్తున్నారు చాలామంది, కానీ లైక్ చేయడం వల్ల వీడియో ముందుకు పోవడం లేదు. లైక్ చేయడం వల్ల ఆ వీడియో అనేది చాలామందికి కనపడడానికి వీలు పడుతుంది. ఒక అపోహ ఉంది, లైక్ చేస్తే డబ్బులు వస్తాయి ఛానల్ వాళ్ళకి అనేది ఒక అపోహ ఉంది. అది కరెక్ట్ కాదు. అది లైక్ చేయడం అంటే వీడియోని ప్రమోట్ చేయడం, ఇంకొకరికి కనపడేట్టు చేయడం అనమాట. అందుకొరకు మీరు దయచేసి ప్రతి వీడియోని చూసిన వెంటనే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఇవాళ ఈ వీడియో చేయడం ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం డిఎస్సి నోటిఫికేషన్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే పోస్టులు 11,000 చిల్లర పైగా వచ్చినవి. కానీ ఈ తెలంగాణలో చివర ఉన్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లాలో ఏంటంటే, విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో టెట్లో ప్రథమ స్థానం ఉంది ఈ జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా. కానీ వీరి దరిద్రం ఏంటంటే, 80 పోస్టులు ఎస్జిటి కింద రావడం జరిగింది. అంటే దాదాపు కొన్ని జిల్లాల్లో 250, 300, 400 దాకా వచ్చినాయి. ఈ జిల్లాలో టెట్ కూడా ప్రథమ స్థానంలో వాళ్ళకి తక్కువ రావడానికి కారణం ఏంటంటే, తెలంగాణలో చివరకుండి ఆంధ్రాకు అతి దగ్గర ఉండడం వల్ల ఈ పంతులు ఇంతకుముందున్న నాన్ లోకల్ వాళ్ళు కానీ, లోకల్ వాళ్ళు కానీ, వాళ్ళు ఏంటంటే ఈ జోగులాంబ జిల్లా నుండి ప్రతిరోజు వెళ్ళి రావడానికి ఒక 30 కిలోమీటర్ల పరిధిలో ఉంది. కాబట్టి ఎక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ షిఫ్ట్ కావడం జరిగింది. అంటే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు వాళ్ళ కుటుంబాలు సేఫ్గా ఉండడానికి టౌన్కి దగ్గర ఉంది కాబట్టి అలంపూరు, గద్వాల ఏరియాలో ఎక్కువ ఉండడం వల్ల ఖాళీలు తక్కువ అయ్యి ఇక్కడ విద్యార్థులకు చాలా నష్టం జరిగింది. మరి దీని గురించి విద్యార్థులు సంతోషించాలా, బాధపడాల్సిన విషయం తెలియక చాలామంది సతమతమవుతున్నారు. అయితే వరి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కానీ ఇంకెవరు ఏం చేయలేరు. అదే లేదా ప్రమోషన్ చేసింటే ఈ తాలూకాల్లో, ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో 2 తాలూకాల్లో 120 దాకా ప్రమోషన్స్ కూడా ఉన్నాయంట ఇంకా. కానీ అవి పూర్తి చేయలేదు. అట్లా అయినా కూడా ఇంకా నువ్వు 100 పైన పెరిగేటివి, 200 పైన మొత్తం. కానీ ఈ వేరే జిల్లాల్లో ఏదైతే ఉందో స్థానికంగా టీచర్లు ఉండాలనే నిబంధన ఖచ్చితంగా పెట్టింటే కనుక ఇక్కడ దాదాపు ఒక 300 దాకా పోస్ట్ పడేది, చాలామందికి న్యాయం జరిగేది. అలాంటి నిబంధనలు ఏం లేనందువల్ల టీచర్స్ వారి స్వార్థంతో వ్యక్తిగత ప్రయోజనాల కొరకు కర్నూలు ప్రాంతం దగ్గర ఉన్నందువల్ల ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ జోగులాంబ జిల్లాను ఎన్నుకొని ఇక్కడే స్థిరపడి ఇక్కడనే వాళ్ళ విద్యా వృత్తిని కొనసాగించడం వల్ల ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు చాలా అన్యాయం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి ఉన్నతాధికారులు గమనించి ఈ ప్రాంతం వరకు న్యాయం జరగడానికి కొన్ని టెక్నికల్ పరమైన అంశాలను పరిశీలించి జోగులాంబ గద్వాల నిరుద్యోగులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను.